గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. నేను ఎయిర్పోర్ట్ నుండి మాట్లాడుతున్నాను. ప్రభు కృపను బట్టి ఈ సుమారు 2 వారాలు బెనిన్లో, వెస్ట్ ఆఫ్రికాలో ప్రభు సేవలో వాడబడ్డానికి ప్రభు ఇచ్చిన కృపను బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. భారతదేశానికి వస్తూ ఆన్ ది వేలో ఈ యొక్క అనుదిన ఆత్మీయ ఆహారాన్ని రికార్డ్ చేస్తున్నాను. కీర్తన గ్రంథము 121 కీర్తన 8వ వచనం. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. మనం ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఈ మాటను మనం ఎక్కువగా ధ్యానించుకుంటాం, జ్ఞాపకం చేసుకుంటాం. ధ్యానించుకోవడం చాలా అవసరం. నీ రాకపోకల యందు నేను నీకు తోడుగా ఉంటానని దేవుడిస్తున్న వాగ్దానంగా. 121 కీర్తన యాత్ర కీర్తన అంటారు. ఇశ్రాయేలు యాత్ర చేస్తూ ఉంటారు. యాత్ర అంటే వారు ఏ దేశానికి వెళ్ళినా పండగ టైంలో యెరూషలేముకి వస్తూ ఉంటారు. అయితే యెరూషలేముకి వచ్చే దారి అంత ఈజీ అయిన దారి కాదు. మనకి తెలుసు, మంచి సమరయుని కథ మనకి యేసయ్య ఆ యొక్క ఉపమానం చెప్పినప్పుడు, యెరికో నుండి యెరూషలేము, యెరూషలేము నుండి యెరికో, ఆ దారిలో దొంగలు ఉంటారు. ఆయన యెరూషలేము నుండి యెరికోకి వెళ్ళే మార్గంలో దొంగల చేత దోచుకోబడిన దారి, ఇరుకైన దారి, దొంగలున్న దారి, రకరకాల కరమైన ప్రయాణం. అటువంటి ప్రయాణంలో ఇశ్రాయేలీలు ఇటువంటి పాటలతో, యాత్ర కీర్తనలతో వారి ధైర్యాన్ని, విశ్వాసాన్ని, బలాన్ని పొందుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు ప్రయాణాలు చేస్తాం. దేశం కాని దేశం, భాష తెలియని ప్రజలు, అసలు మన రంగు వేరు, మన యొక్క కల్చర్ వేరు, పద్ధతులు వేరు. అటువంటి ప్రదేశాలకు వెళ్తూ ఉంటాం. మాలాంటి వాళ్ళు మిషనరీస్ కానీ, లేక కొంతమంది పనుల నిమిత్తము, వ్యాపారాల నిమిత్తం వెళ్తూ ఉంటాం. అటువంటి సమయాల్లో దేవుని వాక్యాన్ని ధ్యానించుకోవడం చాలా అవసరం. దేవుడు మనకి చాలా ఆయన వాగ్దానాలతో మనకు తోడుంటారు. మరి మోషేకుతో దేవుడిచ్చిన వాగ్దానం ద్వితీయోపదేశకాండం 31 అధ్యాయం 8వ వచనం. నీ ముందర నడుచువాడు యెహోవా, ఆయన నీకు తోడైయుండును. ఆయన నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. భయపడకము, విస్మయమొందకమని ఇశ్రాయేలు అందరి ఎదుట అతనితో చెప్పాను. ఎంత చక్కటి వాగ్దానం ఇది. నీ ముందర నడుచు యెహోవా. మనం ఎక్కడికి వెళ్ళినా నా ముందు నా ప్రభు నడుస్తున్నాడు అనే మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని నీ రాకపోకల యందు నువ్వు వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు, ఎప్పుడు కూడా నీ ముందు నీ దేవుడు తోడుంటాడు. అందుకనే అబ్రాహాము దేవుడు చెప్పిన చోటికి వెళ్ళాడు. దేవుడు ఎక్కడ పొమ్మంటే అక్కడ వెళ్ళిపోయాడు. వాళ్ళు నాకు తెలియదు ప్రభువా, ప్రాంతం క్రొత్త, భాష క్రొత్త, నా అందమైన భార్యను ఎవరైనా ఏమైనా చేస్తారా ఏంటి, ఎన్నో భయాలు ఉన్నాయి లోపల. కానీ ఏ భయాన్ని వ్యక్తపరచుకుని ధైర్యంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే పిలిచిన వాడు నమ్మదగిన వాడు. నేను ఆఫ్రికాకు వస్తున్నప్పుడు రకరకాల భయాలు నాలో ఉన్నాయి. అయితే దానికి మించిన ధైర్యం నా యేసయ్య నాతో ఉన్నారు. కనుక ఇటువంటి ఇంటీరియర్ ప్లేసెస్ కొన్నిసార్లు వెళ్ళినప్పుడు దేవుని వాగ్దానాలు మనల్ని ఎంతగానో బలపరుస్తాయి. మోషే అని దేవుడు అరణ్యంలోకి వెళ్ళమంటే అరణ్యానికి వెళ్ళాడు. ఆ అరణ్యంలో ఇశ్రాయేలు నడిపించాడు. మోషే ప్రాణాలు తీయడానికి చూస్తున్న ఫరో దగ్గరికి వెళ్ళమంటే ఫరో దగ్గరికి కూడా వెళ్ళాడు. దేవుడు మనకు తోడున్నప్పుడు అది అరణ్యమా, ఎడారా, లేకపోతే మన శత్రువులు ఉన్న చోట భయపడవలసిన పని లేదు. మన గురించి భయపడక్కర్లేదు, మనం విడిచిపెట్టిన కుటుంబం గురించి కూడా భయపడక్కర్లేదు. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే 127 కీర్తన 1వ వచనంలో, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసం వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయి వారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మన పట్టణాన్ని కానీ, మన ఇంటిని కానీ కాపాడేది మన దేవుడే. మనం ఎక్కడున్నా సరే యేసు రక్తాన్ని మనం ఎప్పుడు కూడా ధ్యానించాలి. యేసు రక్తం మనపై, మన కుటుంబాలపై, మన గృహాలపై మనం అప్లై చేస్తూ ఉండాలి. ఒక పస్కా బలి పశువు రక్తము ఆ ఇంటిలోనికి ఏ కీడు రాకుండా ఎలా చేసిందో, యేసు రక్తము మనల్ని, మన కుటుంబస్తులను, మన ఇంటి వారిని కూడా సంరక్షించి కాపాడే శక్తి కలిగి యేసయ్య రక్తం. కాబట్టి ఈ యొక్క వాగ్దానాలు మనము ఎప్పుడైతే ధ్యానిస్తామో ధైర్యం వస్తుందండి. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మీ హృదయములను, తలంపులను కాయునుగాక అంటారు పౌలు భక్తుడు ఫిలిప్పీ 4:7లో. ఫిలిప్పీలకు రాసిన పత్రిక అంటే పౌలు భక్తుడు ఎన్నో కష్టాల్లో, చెరసాల్లో ఉండి రాసిన పత్రికలో రకరకాల టెన్షన్ల మధ్య పౌలు భక్తుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, మీ తలంపులను, మీ హృదయములను కాసేది దేవుని సమాధానం. కాబట్టి దేవుని సమాధానం మనకి తోడుంటుంది. ఆయన మనలను ఫిజికల్గాను, స్పిరిచువల్గాను, ఇమోషనల్గాను, మానసికంగాను, మరి శారీరకంగాను, ఆత్మీయంగాను కూడా కాపాడేది మన యేసయ్య. కనుక ఆ యేసయ్య మనకు తోడున్నప్పుడు
మనకే భయం లేదు, ఏ దిగులు లేదు. ఎక్కడికి వెళ్ళినా ఎడారైనా, అరణ్యమైన, శత్రువుల మధ్య అయినా మనల్ని కాపాడువాడు యేసయ్యే. మనల్నే కాదు, మనం విడిచి వచ్చిన మన కుటుంబాన్ని కూడా సంరక్షించి కాపాడువాడు యేసయ్య. ఆయన యొక్క దయా దాక్షిణ్యము మన మీద ఉన్నంత కాలము ఏ కీడు మన జోలికి రాదు. ఏ ఏ వ్యక్తే గాని, ఏ శక్తే గాని మనకు విరోధంగా రూపింపబడినది ఏది ఎవరు వర్ధిల్లరు. దేవుని కృపాక్షేమము ఇప్పుడు ఎల్లప్పుడు మనకు తోడుండును గాక. మన ప్రయాణాల్లో మన కుటుంబాలకి సమస్తానికి యేసయ్య రక్తము సంరక్షించి మనలను అభిషేకించి కాపాడి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఎయిర్పోర్ట్లో ఉండి వాక్యాన్ని ఇన్ టైంలో పంపడానికినైనా నీ కృప నాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ధ్యానించిన వాక్యం అందరికీ కూడా రక్షణ వాక్యముగా, దీవెనకరమైన వాక్యముగా నాయన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఆయా ప్రయాణాల్లో ఉన్న వారిని, విడిచిన కుటుంబాలని నీవే సంరక్షించి కాపాడి దీవించమని, అయ్యా మేము ఎక్కడున్నా నీ రక్తం మాపై, మా కుటుంబాలపై, మాకు కలిగిన సమస్తంపై నీ రక్తంతో నీ సంరక్షణ కాపుదల దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన యెహోవా దేవుని యెహోవా తండ్రి యొక్క దక్షిణ హస్తము, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క కల్వరి శిలువ రక్తం ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని పరిశుద్ధాత్మ అభిషేకం హెచ్చుగా మనపై, మన కుటుంబాలపై, మన ప్రజలందరిపై దిగివచ్చి సంరక్షించి కాపాడి దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే. నా కొరకు, మరి నా ప్రయాణాల కొరకు ప్రార్థిస్తున్న సంఘ బిడ్డలను, సహోదరులందరినీ పేరు పేరుని దీవిస్తున్నాను. యేసయ్య ఎల్లప్పుడూ మనతో ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.